హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని వివరాలను మీకు ధర విషయం కానీ డిస్టెన్స్ విషయంలో కానీ మీకు అన్ని వివరాలను ఇందులోనే తెలియచేయడం జరుగుతుంది. ఈ ల్యాండ్ మనకు వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ కొండపాక మండలంలో ఉంటుంది. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు మొత్తం 3 ఎకరాల 5 గుంటల వ్యవసాయ భూమి, 3 acres 5 గుంట అగ్రికల్చర్ ల్యాండ్. ఇది మనకు అమ్మకానికి ఉంది. ఇది మనకు ఇందులో 2 బోర్లు ఉన్నాయి. ఇది డాంబర్ రోడ్కు జస్ట్ 300 మీటర్ల దూరంలోనే ఉంటుంది. మీరు చూస్తుంది ఇందులో ప్రజెంటు వరితో పాటు కొంచెం ప్లేన్ ల్యాండ్ కూడా ఉంది. ఇంచుమించుగా 1.5 ఎకరం 2 ఎకరాలు వరి వేశారు. మంచి లొకేషన్లో ఉంటుంది, ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. డాంబర్ రోడ్డుకు జస్ట్ 300 మీటర్ల దూరంలోనే ఉంటుంది. డాంబర్ రోడ్డుకు ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ వెనకాలనే మనకు ఈ ల్యాండ్ అమ్మకానికి ఉంది. మీరు చూస్తుంది ఈ ల్యాండ్ చుట్టూ మనకు కడీలతో పాటు వైర్ ఫినిషింగ్ డైమండ్ జాలి కూడా వేశారు. గేట్ కూడా ఉంది. ఈ ల్యాండ్కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎలాంటి గొడవలు లేవు, గట్టు పంచాయతీలు కూడా లేవు. ఇది పూర్తిగా రెడ్ సాయిల్. మీరు చూస్తుంది క్లియర్ టైటిల్, ఎలాంటి మనకు ల్యాండ్కు పేపర్ సంబంధించింది ఇబ్బంది లేదు. రైతు భరోసా అన్నీ వస్తున్నాయి. ధరణి పాస్బుక్ కూడా ఉంది. మీరు చూస్తుంది గేటు, ల్యాండ్కు గేటు. ఇది నక్ష రోడ్ అండి. ఇది మీరు చూస్తుంది నక్ష రోడ్డు. సింగిల్ డాంబర్ రోడ్డుకు 300 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది మనకు డిస్టెన్స్ పరంగా చూసినట్లయితే మనకు జేబీఎస్ బస్టాండ్కు 96 కిలోమీటర్ల దూరంలోనే మనకు ఈ ల్యాండ్ అమ్మకానికి ఉంది. చాలా దగ్గరలో ఉందండి. సిద్దిపేటకు బిఫోరే ఉంటుంది ఈ ల్యాండ్. మనము ఎక్కడి నుంచి అంటే దుద్దెడ టోల్ గేట్ నుంచి మనం రైట్లో వస్తే ఈ ల్యాండ్ మనకు అవైలబుల్లో ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. మీరు చూస్తుంది గేటు చుట్టూ డైమండ్ జాలి ఉంది. 2 బోర్లు ఉన్నాయి. ఇందులో చిన్న షెడ్ కూడా ఉంది. 2 బోర్లు. ఇది మనకు సిద్దిపేట హైదరాబాద్ రోడ్డుకు రాజీవ్ రహదారికి చూసుకున్నట్లయితే డిస్టెన్సు 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అదేవిధంగా సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డుకు జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇది మంచి డెవలప్డ్ ఏరియా. మనకు త్రిబుల్ దగ్గరలో ఉంటుంది, హైదరాబాద్ రోడ్డు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ఏరియాకు కలెక్టరేటు, కమిషనరేటు ఇవన్నీ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కార్యక్రమాలు ఉన్నాయి. అంటే హైవేకు దగ్గరలో ఉంటాయి అన్నట్టు అవన్నీ డెవలప్మెంట్ కార్యక్రమాలు. ఆ ఎఫెక్ట్ కూడా మనకు ఈ ల్యాండ్కు మనకు ఉంటుంది. ఇది మళ్ళీ ఇంకోటి విషయం, మనకు డాంబర్ రోడ్డుకు 300 మీటర్ల దూరంలోనే ఉంటుంది, కానీ మనకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు చూస్తుంది గెస్ట్ హౌస్ అండి. అది ఇంచుమించు 8-9 ఎకరాల గెస్ట్ హౌస్ ఉంటుంది. మీరు ఇదే ల్యాండ్ మనం చూసేది. ఇది 3 ఎకరాల 5 గుంటల వ్యవసాయ భూమి, ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. గెస్ట్ హౌస్ కానీ ఫామ్ హౌస్ కానీ ఈ ల్యాండ్ చాలా సూటబుల్ ల్యాండ్. చూస్తున్నారు డైమండ్ జాలి వేశారు. ఎందుకంటే ఇందులో రైతు కొన్ని గొర్రెలు కూడా పెంచుకుంటున్నాడు కాబట్టి దానికి సపరేట్గా మనకు ఫినిషింగ్ చేసి పెట్టుకున్నాడు. ఇందులో 2 బోర్లు ఉంటాయి, కరెంటు శాంక్షన్ ఉంటుంది. మనకు ఇందులో 1 రూపీ కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు అండి. ఎందుకంటే అన్నీ మనకు చేసి పెట్టాడు. ల్యాండ్ ధర కూడా చాలా తక్కువ ధర చెప్తున్నారు. ఎందుకంటే మనకు డాంబర్ రోడ్ తక్కువ దూరంలో ఉంది కాబట్టి. అదేవిధంగా జేబీఎస్ బస్టాండ్ కూడా తక్కువ దూరంలో ఉంది. హైదరాబాద్ హైవే కూడా చాలా తక్కువ దూరంలో ఉంది. రింగ్ రోడ్డు కూడా, సిద్దిపేట రింగ్ రోడ్డు కూడా తక్కువ దూరంలో ఉంది కాబట్టి ఇది మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లను బట్టి మనకు ల్యాండ్ ధర చెప్తున్నాడు. గతంలో చాలా ఎక్కువ ధరలు ఉండేవి, ఇప్పుడు కొంచెం మనకు తగ్గించి ఈ ల్యాండ్ ధర చెప్తున్నాడు. ఇది మీరు చూస్తుంది ఇందులో ఉన్న చిన్న క్యాటిల్ షెడ్, అంటే రైతులు గొర్రెలు బర్రెలు ఉంచుకోవడానికి పెంచుకోవడానికి వాళ్ళు చిన్నగా వేసుకున్నారు. ఈ ల్యాండ్ ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి మనకు 36 లక్షలు చెప్తున్నారు. పర్ ఎకర్ 36 lakh చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్ అవుతుందండి. ఇది గెస్ట్ హౌస్ అండి. మీరు చూస్తుంది డాంబర్ రోడ్డుకు గెస్ట్ హౌస్. మనం లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం చెప్పే ల్యాండ్కు మనం దారి ఇది. మీరు చూసేది పక్కన గెస్ట్ హౌస్ అండి. ఇంచుమించు 10 ఎకరాల్లో ఉంటుంది గెస్ట్ హౌస్. బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ అండి. మనకు ఈ గెస్ట్ హౌస్ వెనకాలనే మనకు 3 ఎకరాల 5 గుంటల ల్యాండ్ అమ్మకానికి ఉంది. మీరు చూస్తుంది ల్యాండ్కు దారి అండి. చాలా తక్కువ ధరలో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.